హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టార్ గివ్స్ 1 2 3. అందరూ బాగున్నా అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ మనం వెళ్తే టుడే కోట్ ఈస్ పుష్ యువర్ సెల్ఫ్ బికాస్ నో వన్ ఎల్స్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. పుష్ యువర్ సెల్ఫ్ బికాస్ నో వన్ ఎల్స్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. నిన్ను నువ్వే పుష్ చేసుకో, నీకోసం ఎవరు లేచి చేయలేరు అనమాట. సో ఏదైనా చదువు కూడా మనల్ని మనం పుష్ చేసుకోవాలి. ఎవరు వచ్చి మిమ్మల్ని ఎప్పుడు పుష్ చేయలేరు అనమాట. సో చదువు ఇలా వస్తుంది అలా వస్తుంది, సో చదివితే ఇన్ని లాభాలు ఉన్నాయి, జాబ్ వస్తే ఇంత ఇలా ఉంటామని ఎప్పుడు మనం ఒకరి మీద ఆధారపడకూడదు అనమాట. సో నిన్ను నువ్వే పుష్ చేసుకుంటూ ఉండాలి. సో పుష్ యువర్ సెల్ఫ్ బికాస్ నో వన్ ఎల్స్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. నీకోసం ఎవరు చేయలేరు అనమాట. నీ పని నువ్వే చేసుకోవాల్సిందే లాస్ట్కి. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్స్ మనం ఒకసారి అనుకుంటే మనం సత్యభేమ జయతే ముండగా ఉపనిషత్తుని తీసుకున్నాము. మా తెలుగు తల్లికి అనే యాంతము శంకరంబాడి సుందరాచారి గారు రాశారు 1942లో. సో చాలామంది ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొద్దిగా స్లో చెప్పమని చెప్పారు. సో స్లో చెప్తాను ఇప్పటి నుంచి. ఎందుకంటే స్లో ఎందుకు చెప్పడం లేదంటే, స్లోగా చెప్తే వీడియో లెంత్ అయిపోతే చూడరేమో అని. సో అందుకోసం నేను స్లోగా చెప్పడం లేదు, ఫాస్ట్గా చెప్తున్నాను. సో అది కూడా అంటే స్లోగా చెప్తే ల్యాగ్ అవుతుంది. సో ఏమైనా కానీ చాలామంది కొద్దిగా స్లో చెప్పండి, ఫాస్ట్ అయిపోయింది పూర్తిగా అని అంటున్నారు. సో నేను స్లోగానే చెప్తాను. నెక్స్ట్ మన యాంథము మాతృ తెలుగు రాసిందేమో శంకరంబాడి సుందరాచారి గారు రాశారు. ఆంధ్రప్రదేశ్ టచ్ అయ్యే స్టేట్స్ ఏవి అంటే ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాలు మాత్రమే టచ్ అవుతాయి. మన యొక్క ఫార్మేషన్ డే November 1, 1956. మన డీజ్యూరీ క్యాపిటల్స్ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియరీ క్యాపిటల్, హైదరాబాద్ క్యాపిటల్. మనకు హైదరాబాద్ ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ ప్రకారం మనకు హైదరాబాద్ 10 ఏళ్ల పాటు రాజధానిగా ఉంటుందన్నమాట. అమరావతి మన డీఫాక్టో క్యాపిటల్ ఇంకా తయారవుతుంది. సో ఇంకా అంటే మనకు 13 జిల్లాలు ఉండే, దాంట్లో అతిపెద్ద సిటీ ఏదంటే విశాఖపట్నం, అతిపెద్ద జిల్లా ఏదంటే అనంతపురం. అతిపెద్ద జిల్లా ఏది అంటే అనంతపురం అని చెప్పాలి. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే మన ఆంబులం పూర్ణ ఘట్టం. సో చాలా ఇంపార్టెంట్. మన డ్యాన్స్, కూచిపూడి, మ్యామల్, బ్లాక్ బక్, ప్యారెట్, మన బర్డ్, ఫిష్, మడ్ ఫిష్, ఫ్లవర్, జాస్మిన్, ఫ్రూట్, మ్యాంగో ఫ్రూటు, ట్రీ, నేమ్ ట్రీ, స్పోర్ట్, కబడ్డీ స్పోర్ట్. సో మనది బైకమరల్ అనమాట, ద్విసభా విధానం. మనకు అసెంబ్లీలో 170 సీట్లు ఉంటాయి, కౌన్సిల్లో 58 సీట్లు ఉంటాయి. సో రాజ్యసభలో మనకు 11 సీట్లు ఉన్నాయి, లోక్సభ 25 సీట్లు ఉన్నాయి. మన యొక్క హైకోర్టు 25వ హైకోర్టు. మనం ఏరియాలో 7th ర్యాంక్లో ఉన్నాం. ఓన్లీ స్టేట్స్ చూసుకుంటే 7th ర్యాంకు, స్టేట్స్ ప్లస్ యూటీ చూసుకుంటే మనం 8th ర్యాంక్లో ఉంటాం. మనం పాపులేషన్ పరంగా 10th ర్యాంక్లో ఉన్నాం. మన యొక్క జనాభా సాంద్రత 308 మంది పర్ స్క్వేర్ కిలోమీటర్కి. ఓకే, ఈరోజు మన టాపిక్ మోడర్న్ హిస్టరీలో మనది ఈరోజు ఏ టాపిక్ నడుస్తుందంటే ఐఎన్సీ మీద కొద్ది బిట్స్ మిగిలి ఉన్నాయన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవి. సో అందరు కవర్ చేసే కదా, ఈరోజు చాలా డిఫరెంట్ బిట్స్ ఉంటాయి ఐఎన్సీ మీద. సో బెంగాల్ పార్టీషన్ మీద బిట్స్ ఉంటాయి, స్వదేశీ మూమెంట్. సో బెంగాల్ విభజన, స్వదేశీ మూమెంట్, ఐఎన్సీ కాంగ్రెస్ మీద బిట్స్ ఉంటాయి. సో ఏవైనా సరే మీరు ఆ పార్ట్స్ చదివి ఉంటే ఒకసారి ఇది మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఒకవేళ చదవకున్నా పర్వాలేదు, ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా ఇస్తున్నాను, ఏ కోణంలో నేను అసలు వదిలిపెట్టట్లేదు. సో మీకు ఏదైనా కొత్త పాయింట్ కొద్దిగా అనిపిస్తున్నా సరే ఒక లైక్ కొట్టండి. ఒకవేళ అన్నీ నాకు తెలిసినవి ఉన్నాయంటే లైక్ వద్దు, ఏమొద్దు. సో ఏంటంటే మీకు నచ్చితే ఒక షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, చాలామందికి. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ ఈ టైంలో మనం చదువుకుంటేనే బాగుపడుతుంది అనమాట. రేపొద్దున నోటిఫికేషన్ వచ్చేటప్పుడు చూసిన రోజులు ఏమి ఉండవు అనమాట. సో ఏదైనా సరే నోటిఫికేషన్ రాకముందే మనం చదివి పెట్టుకోవాలి. సో అందరికీ, మన ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. సో ఏదైనా కొత్త పాయింట్ మీకు కొత్తది అనిపిస్తేనే మీరు షేర్ చేయండి. ఏదైనా అన్నీ నాకు తెలిసినవి ఉన్నాయనిపితే ఏం షేర్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లైక్ కట్టాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, చాలా బాగుంది మన క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు ఇచ్చే మెసేజెసే నాకు చాలా మోటివేషన్ ఇస్తుంటారు అనమాట. సో నేను చాలా బాగా చేస్తున్నా, ఇంకా చాలా బాగా చేయాలని. సో నెక్స్ట్ మనం చూస్తుంటే ఈరోజు ఒక క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్? ఈ కింది వాటిలో ఏది తప్పుగా జతపోలి ఉన్నది? మద్రాస్ మహాజన్ సభ 1884, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1885, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866, జమీందారీ అసోసియేషన్ 1850. అంటే ఇవి అసోసియేషన్స్ ఉన్నాయి, అంటే ఐఎన్సీ కాంగ్రెస్ కన్నా ముందు వచ్చినటువంటి అసోసియేషన్స్ ఇవన్నీ. ఐఎన్సీ కాంగ్రెస్ కన్నా ముందు వచ్చిన అసోసియేషన్స్ ఇవన్నీ, అంటే పార్టీలు అనమాట. సో ఆ పార్టీలు ఎప్పుడు స్థాపించారు అనే ఇయర్ని బట్టి ఇది తప్పుగా జత చేయబడింది అని అడుగుతున్నాను అనమాట. సో ఆన్సర్స్ మీకు తెలిసిన వాళ్ళు అంటే
వీడియో పాస్ ఇచ్చి ఒక పేపర్ మీద రాసుకోండి. సో అలా రాసుకోవడం వల్ల ఏమైందంటే సో నాకు ఇన్ని బిట్స్ కరెక్ట్ అయినాయి. సో అలా ఎవరైనా రాస్తూ ఉంటే నాకు ఈరోజు ఇన్ని బిట్స్ కరెక్ట్ అయినాయి అని ఒక కమెంట్లో తెలియజేయండి, నాకు కూడా హ్యాపీ. సో చాలామందికి నేను చేసే బిట్స్ ఉపయోగపడుతున్నాయని నాకు కూడా అనిపిస్తుంది. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఒకసారి వెళ్దాము. మనం ఒకసారి చూసుకుంటే పొలిటికల్ అసోసియేషన్స్ బిఫోర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముందు ఏమేమి ఉన్నాయి అవన్నీ అనమాట. సో ఎగ్జిబిషన్ చూసుకుంటే మనం 1836 జమీందార్ అసోసియేషన్ అంటారు, బంగ భాషా పరీక్ష పరకశిక సభ అంటారు, ఆర్ ల్యాండ్ లార్డ్స్ సభ సొసైటీ అంటారు. 1843లో బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ వచ్చిందనమాట. 1851లో బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ వచ్చింది. 1866లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్. 1875లో ఇండియన్ లీగ్. 1876లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా ఆర్ ఇండియన్ నేషనల్ అసోసియేషన్. 1867లో పూనా సార్వజనిక్ సభ. 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. 1884లో మద్రాస్ మహాజన్ సభ. సో దీంట్లో నుంచి ఏది ఉందో తప్పు మనం ఒకసారి వెతుకుదాం అనమాట. సో ఫస్ట్ ఏముంది, మద్రాస్ మహాజన్ సభ 1884. సో దీంట్లో మద్రాస్ మహాజన్ సభ ఎక్కడుంది, లాస్ట్ వన్ మద్రాస్ మహాజన్ సభ 1884. సో కరెక్టే అనమాట. నెక్స్ట్ ఏంటి, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1885. కింద నుంచి రెండోది బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1885. సో ఇది కూడా కరెక్టే. థర్డ్ ఏంటి, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866 ఉంది. సో చూద్దాం, ఈస్ట్ అసోసియేషన్ 1866. ఇది కూడా 1, 2, 3 కరెక్టే, అంటే 4th మాత్రం తప్పు ఉంది. సో అది కరెక్ట్ ఆన్సర్ తెలుసుకుందాము. జమీందారీ అసోసియేషన్ 1836లో వచ్చింది, కానీ ఇక్కడేమో 1850 అని రాశారు. సో 4 ఈజ్ తప్పు, రాంగ్లీ మ్యాచ్డ్. సో ఈ జమీందార్ అసోసియేషన్ ల్యాండ్ లార్డ్ సొసైటీ అని కూడా అంటారు. బంగ భాష ప్రకాశిక సభ 1836 అని 1836లో వచ్చింది. సో ఈ పేర్లు అనమాట. సో మనం ఒకసారి దీనికి సమ్మరీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి ఇంకా కొద్దిగా మనం తెలుసుకుంటే, ఫ్యాక్టర్స్ ఇన్ గ్రోత్ ఆఫ్ మోడర్న్ నేషనలిజం. క్వశ్చన్స్ ఇంతకుముందు నేను ఒక ఫ్రేమ్ చేశాను, మీకు గుర్తుందో లేదో. ఏ ఫ్యాక్టర్స్ మోడర్న్ నేషనలిజం వైపు తీసుకొచ్చాయి అనగా కింది వాటిలో ఏది కాదు అంటారనమాట. సో కింది వాటిలో మనం కొన్ని చదువుకుందాం. అండర్స్టాండింగ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ ఆన్ ఇండియన్ అండ్ colonial interest, political, administrative, economic unification of the country. అంటే అండర్స్టాండింగ్ కాంట్రాడిక్షన్స్ అంటే ఇండియాలో మరియు కలోనికల్ ఉన్నటువంటి పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్, ఎకానమిక్ యూనిఫికేషన్ సంబంధించి తేడాలు తెలుసుకోవడం. అలా తెలుసుకోవడం వల్ల మనలో ఒక నేషనలిజం పెరిగిందనమాట. సో ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే వెస్ట్రన్ థాట్ అండ్ ఎడ్యుకేషన్. వెస్ట్రన్ థాట్ అంటే అదే పాశ్చాత్య విద్య మనం చదువుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని మనకు అర్థమైపోయింది. సో అది కూడా మన మోడర్న్ నేషనలిజంకి ఒక కారణం. రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ లిటరేచర్. రోల్ ఆఫ్ ప్రెస్ అనగా వార్తాపత్రికలు మరియు చదువు. లిటరేచర్ అంటే లిటరేచర్ చదువు రావచ్చు. అది లిటరేచర్ అంటే మెయిన్ ఏంటంటే ఒక పాటలు అలాంటివి అనమాట లిటరేచర్. అవి రావడం వల్ల కూడా మనలో ఒక నేషనలిజం పెరిగిందనమాట. రీడిస్కవరీ ఆఫ్ ది ఇండియాస్ పాస్ట్ హిస్టారికల్ రీసెర్చెస్. రీడిస్కవరీ ఆఫ్ ఇండియాస్ పాస్ట్ హిస్టారికల్ రీసెర్చెస్ అంటే మన పూర్వ చరిత్ర మనం తెలుసుకోవడం వలన మనలో ఒక మోడర్న్ నేషనలిజం వచ్చిందనమాట. మనం పూర్వంలో ఇలా ఉన్నాం, మన దేశం పూర్వంలో ఎన్నో ఎగుమతులు చేసేది, మన దేశంలో ఎన్నో రాజులు ఏరినారు అని మనం తెలుసుకున్నాం. వీళ్ళేంట్రా మనల్ని పాలించేది అని మనలో ఒక భారతదేశం వచ్చి ఒక మోడర్న్ నేషనలిజం వచ్చిందనమాట. రైజ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా అంటే మిడిల్ క్లాస్లో ఇప్పుడు పూర్ని ఆడేం చేయలేడు, బాగా డబ్బు ఉన్నాడు నాకెందుకులే నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఊరికంటాడు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళే ప్రతి దాంట్లో నలిగిపోతుంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక థాట్ వచ్చిందన్నమాట, మనం ఎందుకు ఇలా బతుకుతున్నామని. సో వాళ్ళ యొక్క రైజ్ కూడా ఈ మోడర్న్ నేషనలిజంకి తోడ్పాటైంది. ఇంపాక్ట్ ఆఫ్ కాంటెంపరీ మూమెంట్స్ వరల్డ్ వైడ్, రియాక్షనరీ పాలసీస్ అండ్ రేషియల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రూలర్స్. సో ఏంటంటే ఇంకా వరల్డ్ వైడ్గా ఏమైందంటే కాంటెంపరీ మూమెంట్స్ ఆఫ్ వరల్డ్ వైడ్ అంటే ఇంకా జపాను రష్యా గొడవపడి జపాన్ గెలవడము, చిన్న దేశంకి గెలవడము. ఇంకా ఏంటంటే రియాక్షనరీ పాలసీస్, రేషియల్ ఆర్గనైజేషన్స్ అంటే ఇంకా ఈ రూలర్స్ ఏమో వైట్ని బ్లాక్ని మీరు బ్లాక్ వాళ్ళు ట్రైన్లో రాకూడదు, అక్కడ కూర్చోాలా ఇక్కడ కూర్చోాలా అనేది ఒక రేషియల్ చూపించడం వల్ల ఇది కూడా ఒక మోడర్న్ నేషనలిజంకి ఒక దారి చూపించింది అనమాట. సో ఈ కారణాలన్నీ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర లేకుండా రాసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఎలా ఉంటాయంటే రేపు పొద్దున ఎగ్జామ్ హాల్లో ఏంటి ఇలా కూడా అడగచ్చా క్వశ్చన్స్ అనే విధంగా ఉంటాయి. సో ఆ పాయింట్స్ అని రాసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అకార్డింగ్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హూ ఈజ్ కాల్డ్ ఇట్ ఈజ్ ఏ సేఫ్టీ వాల్వ్ థియరీ. సేఫ్టీ వాల్వ్ థియరీ అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవరన్నారు? ఆప్షన్స్ లాలా లజపత్ రాయ్, ఆర్పి దత్, గోపాలకృష్ణ గోఖలే, ఏవో హ్యూమ్.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవరు సేఫ్టీ వాల్వ్ థియరీ అన్నారు. అసలు ఈ సేఫ్టీ వాల్వ్ థియరీ అంటే మీకు తెలియదు అనమాట. ఫస్ట్ ఏంటంటే ఒక పెద్ద చెరువు ఉందనుకోండి, కింద ఒక ప్రజలు జీవిస్తున్నారు. సో కట్ట తెగితే ఏమవుతుంది, నీళ్ళన్నీ బయటకు వస్తాయి, ప్రజలంతా ఊరంతా మునిగిపోయి చనిపోతారు. సో ఈ చెరువు అనేది, కట్ట అనేది ఒక పార్టీ, లోపల నీళ్ళు అనేవి భారతీయులు ఎప్పుడప్పుడు తెగుదామా అని ఉన్నారు. కానీ ఏం చేస్తారు బ్రిటిషీయులు, సో వీళ్ళంతా ఒకేసారి 1857 రివోల్ట్ లాగా మన మీద రాకూడదు, వీళ్ళకి కట్టలాగా ఉండాలా, అంటే వీళ్ళు మన దగ్గర వచ్చి వినతి పత్రం ఇచ్చుకునేలా ఉండాలా, అంటే ఐఎన్సీ కాంగ్రెస్ ఏర్పాటు చేసి వాళ్ళు ఒక సమూహంలా ఏర్పడి వాళ్ళు చర్చించుకొని దాని తర్వాత ఒకరు లేదా ఒక 10 మంది అలా వచ్చి మాట్లాడతారు మనతో, ఒక గుంపు వచ్చి మన మీద పడకుండా ఉండాలా, ఇది ఒక కట్టలాగా ఏర్పడాలా, ఒక వాల్లాగా ఏర్పడాలా, ఒక కట్ట తెగిపోనట్టుగా ఇది పని చేయాలా అనేది ఐఎన్సీ కాంగ్రెస్ని తీసుకొచ్చారనమాట. అది తెలుసుకున్న మన వాళ్ళు దాని మీద సేఫ్టీ వాల్వ్ థియరీ అని అన్నారు. ఎవరన్నారు అనేది పాయింట్ అనమాట. సో లాలా లజపత్ రాయ్, ఆర్పి దత్, గోపాలకృష్ణ గోఖలే, ఏవో హ్యూమ్. దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్లో వెళ్దాము. సో ఏంటంటే మనం ఫౌండేషన్స్, మనం బేసిక్స్ ఒకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బేసిక్స్లో మనం ఒకసారి వెళ్దాం. ఇది 1885లో బాంబేలో స్థాపించారు. ఫస్ట్ సెషన్ అక్కడ జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యూనియన్ ఫార్మర్ బై ఏవో హ్యూమ్ స్థాపించారు. దీన్ని బికేమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయింది. ఇది ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ యూనియన్ అని పేరు ఉన్నది, దాని తర్వాత ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు వచ్చింది. సో ఫండమెంటల్ థీరీస్, ఫౌండేషనల్ థీరీస్ ఆఫ్ ఐఎన్సీ అండ్ ప్రామినెంట్ బిలీవర్స్. ఫౌండేషన్ థీరీస్ ఏమున్నాయంటే, ఇది ఐఎన్సీ రావడానికి ఫౌండేషన్ థీరీస్ ఏమున్నాయి అని కొందరు అన్నారు. ఎవరు ఏమేమన్నారంటే సేఫ్టీ వాల్వ్ థీరీ అని లాలా లజపత్ రాయ్ అన్నారు. సో సేఫ్టీ వాల్వ్ థియరీ లాలా లజపత్ రాయ్ అన్నారు. సో ఆన్సర్ ఈస్ సేఫ్టీ వాల్వ్ థియరీ అన్నదేమో లాలా లజపత్ రాయ్. కానీ వేరే వాళ్ళు వేరే కమెంట్స్ కూడా చేశారనమాట. అవేంటివి, కాస్పిరసీ థియరీ ఆర్పి దత్, కాస్పిరసీ థియరీ అన్నారు ఆర్పి దత్ గారు. లైటనింగ్ కండక్టర్ థియరీ గోపాలకృష్ణ గోఖలే గారు అన్నారు అనమాట. సో ఎవరు ఏమన్నారు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనకు పార్టీలో కొన్ని బిట్స్ ఉంటాయి చూసారు మీరు, అర్ధ సమాఖ్య ఎవరన్నారు, బేరమాడ సమాఖ్య ఎవరన్నారు అని. అలాగా ఇక్కడ కూడా ఐఎన్సీ కాంగ్రెస్ని ఎవరు ఏమన్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. సేఫ్టీ వాల్ థియరీ ఎవరన్నారు, లాలా లజపత్ రాయ్ గారు అన్నారు. కాస్పిరసీ థియరీ ఎవరన్నారు, ఆర్పి దత్ గారు అన్నారు. సో లైటనింగ్ కండక్టర్ థియరీ అని ఎవరన్నారు, గోపాలకృష్ణ గోఖలే గారు అన్నారు అనమాట. సో ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ మోడరేట్ ఫేస్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ గురించి చదువుకున్నాం. సో నేను ఒక పాయింట్ని అక్కడ మాత్రమే ఆపేయకుండా కింది గురించి మొత్తం చెప్తున్నాను. ఎందుకంటే ఒక పాయింట్ గురించి చదివేటప్పుడు మొత్తం చదివినట్టే ఇంకా బాగా గుర్తుంటారు అనమాట. సో మీకు బాగా గుర్తుండడం కోసం నేను ఇంకా చెప్తున్నాను అనమాట. ఎవరైనా వద్దనిపిస్తే స్కిప్ ఒక 20 సెకండ్స్ ముందు వెళ్ళిపోండి, సరిపోద్ది. సో మోడరేట్ ఫేస్లో ఒక ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారంటే దాదాభాయ్ నౌరోజీ గారు, బద్రుద్దీన్ త్యాబ్జీ గారు, ఫిరోజ్ షా మెహతా గారు, పి ఆనందాచార్యులు, ఈయన మన ఆంధ్రుడే అనమాట, సురేంద్రనాథ్ బెనర్జీ గారు, రమేష్ చంద్ర దత్ గారు, ఆనంద మోహన్ బోస్, గోపాలకృష్ణ గోఖలే గారు. వీళ్ళంతా మోడరేట్ ఫేస్ సంబంధించినటువంటి నాయకులు అనమాట. ఓకే, అర్లీ నేషనలిస్ట్ మెథడాలజీస్, వీళ్ళు ఉన్నారు కదా, మోడరేట్స్ యొక్క మెథడాలజీ ఏ విధంగా ఉంటుంది. సో కాన్స్టిట్యూషనల్ అగిటేషన్ విత్ ఫోర్ వాల్స్ ఆఫ్ లా, క్రియేట్ పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ఇండియా అండ్ క్యాంపెయిన్ ఫర్ సపోర్ట్ ఇండియన్ డిమాండ్స్ ఇన్ ఇంగ్లాండ్. సో ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. సో ఏదైనా ఇది కావాలా మనకు అనుకుంటే ఆ ముందు ప్రజల దగ్గర ఆ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఏమంటున్నారో అనుకొని వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకుని అప్పుడు ఇంగ్లాండ్లో పోయి చేసేవారు. సో అప్పటి ఇంత టైం వేస్ట్ కదా ఇంత చేయడం. సో ఇదే అనమాట మోడరేట్స్కి ఇదే అలవాటు ఉండేది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాగ్ అంటే ఇంకా ఇట్లా చేసే బదులు, అందుకోసమే 1907లో అంతా విడిపోతారు అనమాట. 1907లో కాంగ్రెస్ 1907లో సూరత్ సెషన్లో కాంగ్రెస్ ఉన్నటువంటి మితవాదులు మరియు అతివాదులు ఇద్దరు విడిపోతారు అనమాట. అందుకోసమే ఇంత ల్యాగ్ ఉండను అనమాట. సో ఏంటంటే డిమాండ్స్ ఇంగ్లాండ్లో డిమాండ్ చేసేవాళ్ళు, పొలిటికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ పీపుల్, పీపుల్కి ఒక పొలిటికల్ ఎడ్యుకేషన్ కావాలి అని కోరుకునేవాళ్ళు. పొలిటికల్ కనెక్షన్స్ విత్ బ్రిటన్ ఇన్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అట్ ద స్టేజ్, టైమ్ నాట్ రైప్ ఫర్ డైరెక్ట్ ఛాలెంజ్ టు కలోనికల్ రూల్. సో బ్రిటన్ ఉన్నటువంటి వాళ్ళని ఇండియాని చూసుకోండి, అంటే మా మీద ఎటువంటి ఒత్తులు తీసుకురాకండి, బాగా చూసుకోండి అని అడుక్కునే వాళ్ళే కానీ చేసేవాళ్ళు అంటే ఇంకా గట్టి అడేవాళ్ళు కాదనమాట. సో అందుకోసం ఇండియన్ నేషన్ తీసుకొచ్చిందే దానికోసం, ఇలాగ ఉండాలా, ఇలా బతకాలా మీరని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో కాంట్రిబ్యూషన్ టు మోడరేట్స్. సో అయినా ఇంత చేసిన మోడరేట్స్ ఏమైనా సాధించారా అంటే ఇప్పుడు చూద్దాం. ఎకానమిక్ క్రిటిక్ ఆఫ్ బ్రిటిష్ ఇంపీరియలిజం. సో ఏంటంటే ఇంతకుముందు ఎవరు కూడా బ్రిటిష్ ఇంపీరియలిజం అంటే బ్రిటిష్ రాజ్యం మీద మీరు ఇలా చేశారు అని గట్టిగా చెప్పేవాళ్ళు కాదనమాట. సో మోడరేట్స్ వల్ల ఇది మాకు ఇలా జరిగింది అని గట్టిగా మాట్లాడేవాళ్ళు, ఎకానమిక్ మీద క్రిటిక్ చేసేవాళ్ళు అనమాట. కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఆఫ్ ప్రొపగండా ఇన్ లెజిస్లేచర్, అంటే లెజిస్లేచర్లో
కాన్స్టిట్యూషన్ రిఫార్మ్ తీసుకొచ్చారు. అంటే కొన్ని సీట్లు ఇండియన్స్ కూడా తీసుకురావాలి, ఇండియన్స్ కూడా ఇవ్వాలి అనే మీద తీసుకొచ్చారు అనమాట. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే క్యాంపెయిన్ ఫర్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో కూడా కొన్ని క్యాంపెయిన్ చేశారు అనమాట వీళ్ళు, రిఫార్మ్ తీసుకురావాలి అని. డిఫెన్స్ ఆఫ్ సివిల్ రైట్స్ కోసం వీళ్ళు కొన్ని ఉద్యమాలు చేశారనమాట. ఇది అనమాట పూర్తి మోడరేట్స్ గురించి, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి. సో ఇంకోసారి మీకు రివిజన్ ఏంటది నాకు తెలిసి. థ్యాంక్ యూ. విచ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా పాస్డ్ ద ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్? ఈ కింది వాటిలో ఎవరు భారతదేశంలోని ఏ వైస్రాయ్ ప్రాచీన స్మారక రక్షణా చట్టంను ఆమోదించారు? ప్రాచీన స్మారక రక్షణా చట్టంను ఆమోదించారు అనమాట. సో లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, లార్డ్ మౌంట్ బాటన్, లార్డ్ చమ్స్ఫర్డ్. ఎవరు తెలిసిన వాళ్ళు కమెంట్లో తెలియజేయండి, లేకపోతే ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ పేపర్ మీద రాసుకొని కొద్దిగా నా ఈరోజు ఇన్ని కరెక్ట్ అని కొద్దిగా కమెంట్లో తెలియజేయండి. సో లార్డ్ కర్జన్ అనమాట కరెక్ట్ ఆన్సర్. సో లార్డ్ కర్జన్ ఏం చేశాడు మనం ఒకసారి చూద్దాం. బీజ్ కరెక్ట్ ఆన్సర్. లార్డ్ కర్జన్ ఇంకా ఏం చేశాడు చూద్దాం అన్నమాట. అపాయింట్మెంట్ ఆఫ్ పోలీస్ కమిషన్ 1902 అండర్ ద సర్ ఆండ్రూ ఫ్రేజర్ టు రివ్యూ ద పోలీస్ అడ్మినిస్ట్రేషన్. ఒక కమిషన్ ఏర్పాటు చేశాడు అనమాట, పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసి ఎప్పుడు 1902లో ఏర్పాటు చేశారు. ఎవరి మీద? సర్ ఆండ్రూ ఫ్రేజర్ ఆయన పేరు మీద. టు రివ్యూ ద పోలీస్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులో రావాల్సినటువంటి కొన్ని సంస్కరణలకు, పోలీస్ వ్యవస్థలో అనేటువంటి కొన్ని సంస్కరణలను తీసుకురావడం కోసం ఒక కమిటీ వేశారు అనమాట. అపాయింట్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ కమిషన్ అపాయింట్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ కమిషన్ 1902 అండ్ పాసింగ్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీస్ యాక్ట్ 1904. కమిషన్ వేసింది కాక ఆ బిల్లు కూడా పాస్ చేసామాట. ఏంటి ఆ బిల్లు? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తీసుకురావాలని ఈ యాక్ట్ ద్వారా తీసుకొచ్చాను అనమాట. ఈ యాక్ట్ ద్వారా ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ఎప్పుడు 1904లో. కలకత్తా కార్పొరేషన్ యాక్ట్ 1899 ఎనాక్టెడ్. 1899లో అసలు కర్జన్ 1899లో నుంచి 1905 వరకు ఉన్నాడు. 1899 నుంచి 1905 వరకు ఉన్నాడు. సో 1899లో అతను వచ్చిన వెంటనే కలకత్తా కార్పొరేషన్ యాక్ట్ తీసుకొచ్చారనమాట. ఓకే. ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904 అండ్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ 1905 ఎనాక్టెడ్. సో ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారంటే లార్డ్ కర్జన్ తీసుకొచ్చాడు. ఎప్పుడు? ఏ కాలంలోనే? ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ జరిగేటప్పుడే, బెంగాల్ విభజన జరిగేటప్పుడే తీసుకొచ్చారనమాట. కర్జన్ అండ్ కిట్చనర్ కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యి, కిట్చనర్ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది ఈయన కాలంలోనే. పార్టిషన్ ఆఫ్ బెంగాల్ 1905 ఆఫ్ బెంగాల్ అక్కర్డ్. యంగుస్ బంద్ మిషన్ టు ద టిబెట్ 1904 స్టార్టస్. యంగుస్ బంద్ మిషన్ స్టార్ట్ అయింది 1904లో తిబెత్ మీద. సో ఏంటని చూద్దాం. సో ఈ నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం ఒకసారి వై ద బ్రిటిష్ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు? కారణం ఏంటి అని చూసుకుంటే ఏ ఆప్షన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ కలకత్తా. అంటే ఈ వెస్టర్న్ పార్ట్ నుంచి పూర్తి ఇండియాని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. అదే ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్. బి, కలకత్తా వాజ్ ఏ హాట్ బెడ్ ఆఫ్ రెవల్యూషన్స్. కలకత్తా ఒక విప్లవకారుల కేంద్రమైంది. బి ఆప్షన్. సి ఆప్షన్, ద వెదర్ ఇన్ ఢిల్లీ వాజ్ మోర్ సూటబుల్ ఫ్రమ్ కలకత్తా. సో కలకత్తాతో పోల్చుకుంటే ఢిల్లీ యొక్క వాతావరణం చాలా బాగుంటుంది. డి ఆప్షన్, టు ప్రివెంట్ ద అడ్వెంట్ ఆఫ్ పోర్చుగీస్ రాకను నివారించడం కోసం ఢిల్లీకి వెళ్ళారు. సో ఇవన్నీ ఏది కరెక్టే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇవి చాలా ఎలా ఉంటాయంటే ఏదో ఆలోచించి పెట్టాల్సిన బిట్స్ కాదు, ఏదో ఇంకా సబ్జెక్ట్ బాగా రావాలనేంత ఏం కాదు. బేసిక్ ఇది ఎందుకు జరిగింది అని తెలిసినా చాలన్నమాట. మీరు బెంగాల్ విభజన జరిగిన కాలంలో ఇవన్నీ జరుగుతాయి. సో ఎందుకు చేర్చారనేది చూసుకుంటే ఆన్సర్ ఈస్ బి, కలకత్తా వాజ్ ఏ హాట్ బెడ్ ఆఫ్ రెవల్యూషన్. ఇక్కడ ఏం వచ్చింది, సో సారీ, బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కలకత్తా వాజ్ ఏ హాట్ బెడ్ ఆఫ్ రెవల్యూషన్. ఎందుకంటే ఏమైందంటే కలకత్తాలో ఇంకా రెవల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. మీకు బాగా తెలిసి ఉంటాయి 1911 ఆ టైంలో రాజు ఒక గుర్రం, ఒక ఏనుగు మీద పోతూ ఉంటే ఒక బాంబు దాడి కూడా జరుగుతుంది. సో అంతగా పెరుగుతుంది అనమాట. ఒక తీవ్రవాదులు బాగా పెరిగిపోతారు. సో ఇండియాలో, విదేశాల్లో ఇంకా పెరిగిపోతూనే ఉంటారు అనమాట. కలకత్తా అది కూడా కాక ఒక ఏమంటారు తీరరేఖ ప్రాంతం కాబట్టి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే పక్కనే మయన్మార్, సింగపూర్ నుంచి కూడా చాలామంది వస్తుంటారు అనమాట. సో ఇంకా ఇదంతా ఏంటంటే ఒక హాట్ బెడ్, కలకత్తా అనేది ఒక రెవల్యూషన్స్ ఒక హాట్ బెడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఉండకూడదు మనము, సో తొందరగా మార్చేయాలి, కలకత్తా ఢిల్లీకి మార్చాలని మార్చేస్తారు అనమాట. సో రీజన్ అది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ లీడర్ అండర్గో ద ఇంప్రిజన్మెంట్ ఇన్ 1882. 1882లో వెళ్ళినటువంటి మొట్టమొదటి జైలు శిక్ష అనుభవించే మొట్టమొదటి భారతీయ నాయకుడు. 1882 అని ఇవ్వకుండా డైరెక్ట్గా ఫస్ట్ ఇండియన్ లీడర్ హూ అండర్గో ద ఇంప్రిజన్మెంట్ అని అడిగినా సరే కరెక్ట్ బిల్.
ఇది ఆన్సర్ ఏర్పడుతుంది అనమాట. ఈ ఇయర్ ఎందుకు ఇచ్చా అంటే పొద్దున్న ఇంకో క్వశ్చన్లో ఎప్పుడు అరెస్ట్ అయింది అని అడిగినా సరే ఈ ఇయర్ మీకు గుర్తుండాలని ఇచ్చా అనమాట. సో ఇయర్ అడగకుండా ఆన్సర్ ఏమో ఆప్షన్స్ బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, సి విజయ రాఘవాచారి, ఎస్ఎం జోషి. ఆన్సర్ ఈస్ సి విజయ రాఘవాచారి. ఆన్సర్ ఈస్ సి విజయ రాఘవాచారి. ఈ ప్రతి చోట ఏకిపోయింది ఆన్సర్, సారీ. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సి విజయ రాఘవాచారి కరెక్ట్ ఆన్సర్. ఎవరు మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇండియన్ లీడర్ హూ అండర్గో ద ఇంప్రిజన్మెంట్, జైల్లో శిక్ష అనుభవించే మొట్టమొదటి భారతీయ నాయకుడు ఎవరు అంటే సి విజయ రాఘవాచారి అనమాట. సో స్వరాజ్ వాజ్ ఎ గోల్ ఆఫ్ ఇండియాస్ పొలిటికల్ ఎఫర్ట్స్ సెట్ బై ది దాదాభాయ్ నౌరోజీ. సో స్వరాజ్ అనేది ఒక పొలిటికల్ ఎఫెక్ట్గా ఒక దాదాభాయ్ నౌరోజీ అనౌన్స్ చేశారు అనమాట. మనం స్వరాజ్ సాధించాలి, ఒక పొలిటికల్ ఎఫెక్ట్ రావాలి అనేది చేశారనమాట. సో ఏ సెషన్లో? కలకత్తా సెషన్ 1886, కలకత్తా సెషన్ 1906, లాహోర్ సెషన్ 1885, ముంబై సెషన్ 1889. సో ఏ సెషన్లో దాదాభాయ్ నౌరోజీ గారు స్వరాజ్ ఒక గోల్ అని స్థాపించారు, ఒక పొలిటికల్ ఎఫెక్ట్ కావాలి అని చేశారనమాట. సో మనం ఒకసారి చూసుకుంటే ముందు దాదాభాయ్ నౌరోజీ గారు 3 సార్లు మనకు ఐఎన్సీ కాంగ్రెస్ అధ్యక్షం వహిస్తారు. 1893 లాహోర్లో అధ్యక్షత వహించారు. 1886లో కలకత్తా అధ్యక్షత వహించారు. కలకత్తాలో 1906లో. సో ఈ 3 సార్లు ఏమో దాదాభాయ్ నౌరోజీ గారు అధ్యక్షత వహిస్తారనమాట. సో ఈ క్వశ్చన్ ఏంటి మనకు, స్వరాజ్ అని ఎప్పుడు ఏ సెషన్లో అనౌన్స్ చేశారు దాదాభాయ్ నౌరోజీ గారు? చూసుకుంటే 1906లో కలకత్తా జరిగినటువంటి అధ్యక్షత వహించిందేమో దాదాభాయ్ నౌరోజీ గారు. సో ఆ దాదాభాయ్ నౌరోజీ గారు అధ్యక్షత వహించడంతో ఏమైందంటే స్వరాజ్ అనే తీర్మానం పెట్టారన్నమాట. ఈ స్వరాజ్ తీర్మానం ఎవరు పెట్టారంటే పి ఆనందాచార్యులు గారు ప్రవేశపెట్టారు. పి ఆనందాచార్యులు గారు ఈ స్వరాజ్ అనే తీర్మానం ప్రవేశపెట్టడంతో దాదాభాయ్ నౌరోజీ గారు దాన్ని ఆమోదించారనమాట. సో ఏ తీర్మానం ఆమోదించారంటే 1906 కలకత్తా సమావేశంలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షత వహించారు. స్వరాజ్ తీర్మానం ప్రవేశపెట్టిందేమో పి ఆనందాచార్య గారు. ఈయన మన ఆంధ్రుడే. ఓకే, ఈయన 1891లో అధ్యక్షత వహించారు ఐఎన్సీ పి ఆనందాచార్యులు గారు. మనం ఆల్రెడీ ఐఎన్సీ యొక్క వీడియోలో మనం చదువుకున్నాము. ఐఎన్సీ వీడియోలో చూసుకోండి, చాలా బీట్స్ కవర్ అయ్యాయి మీకు. ఎక్సలెంట్గా ఆ చాప్టర్ వచ్చింది. సో హ్యాపీ నాకైతే. సో ఇంకా నెక్స్ట్ సెషన్ చూద్దాం. వాట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ స్వదేశీ అండ్ బైకాట్ మూమెంట్? స్వదేశీ బైకాట్ మూమెంట్కి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి? ఈ కింది వాటిలో అడుగుతున్నమాట. ఏ కర్జన్స్ ప్లాన్ టు పార్టిషన్ ఆఫ్ బెంగాల్. కర్జన్స్ ప్లాన్ టు పార్టిషన్, బెంగాల్ విభజనకు లార్డ్ కర్జన్ యొక్క ప్రణాళిక ఇదేనా స్వదేశీ అండ్ బైకాట్ మూమెంట్కి రీజను? కర్జన్స్ ప్లాన్ టు కట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రోవింగ్ పాపులారిటీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఈ యొక్క పెరుగుతున్న ప్రజాదరణ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి కర్జన్ యొక్క ప్రణాళికనా ఇదేనా స్వదేశీ మరియు బైకాట్ మూవ్మెంట్కి రీజను? సి కర్జన్స్ ప్లాన్ టు కంట్రోల్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. భారత విద్యా వ్యవస్థను నియంత్రించడానికి కర్జన్ యొక్క ఇదొక ప్రణాళికనా అని అడుగుతున్నాడు. సో 4th ఆప్షన్ ఏంటి? డ్రైన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా టు ఇంగ్లాండ్. ఇండియా నుండి ఇంగ్లాండ్కు సంపద పారుదలన ఈ స్వదేశీ మూవ్మెంట్ రావడానికి. సో తెలిసిన వాళ్ళు ఇవన్నీ బేసిక్గా చదివిన కూడా అర్థమవుతాయి అనమాట, బిట్స్ అనమాట. సో మనం ఇది బిట్ ఎందుకు పెట్టాను అంటే క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఎగ్జామ్ హాల్లో చూసిన వెంటనే క్వశ్చన్ పెద్దగా ఉందంటే ఏముంటుందో ఇంకా ఇంత టైం వేస్ట్ చేసుకోకూడదు మనం అనుకుంటుంది. కానీ క్వశ్చన్ పెద్దగా ఉన్నా ఆన్సర్ చాలా ఈజీగా ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్కి. సో మనం ఒకసారి దీంట్లోకి వెళ్తే, సో రీజన్ ఏంటంటే బెంగాల్ యొక్క పార్టీషనే స్వదేశీ మూమెంట్కి మరియు బైకాట్ మూమెంట్ రావడానికి ముఖ్యమైన కారణం. ఓకే, హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ స్వదేశీ మూమెంట్? స్వదేశీ మూమెంట్ జరిగేటప్పుడు వైస్రాయ్ ఎవరు? వైస్రాయ్ ఎవరు? ఏ లార్డ్ కర్జన్, బి లార్డ్ ఇర్విన్, సి లార్డ్ విల్లింగ్డన్, డి లార్డ్ లాన్స్డౌన్. ఓకే, ఆన్సర్లోకి వెళ్దాం. సో మనం బెంగాల్ విభజన గురించి ఒకసారి మాట్లాడుకుంటే బెంగాల్ విభజన 1905లో జరిగింది. కాంగ్రెస్ చీలిక 1907లో జరిగింది సూరత్లో. 1903లో కర్జన్ బెంగాల్ విభజన ప్రకటించాడు. 1903లో బెంగాల్ విభజన కర్జన్. ఎవరు కర్జను? వైస్రాయ్. సో ఆన్సర్ ఇస్ వైస్రాయ్ అనమాట. సో మన కర్జను అప్పుడు బెంగాల్ విభజన ప్రకటించారు కాబట్టి బెంగాల్ విభజన ఏం చేశారనమాట. ఈయన పరిపాలనా సౌలభ్యం కోసం బెంగాల్ విభజించాడంట. 8.5 కోట్ల జనాభా ఉన్నది అప్పుడు. అంటే ఇది మొత్తం కలకత్తా అనుకుంటే ఇది వెస్ట్ బెంగాల్, ఇది ఈస్ట్ బెంగాల్. ఈస్ట్ బెంగాల్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్. సో ఢాకా రాజధాని, కలకత్తా అప్పట్లో రాజధాని. ఇది మొత్తం కలిపి
8.5 కోట్ల జనాభా ఉన్నది. 1,89,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్నది మొత్తం ఇది. ప్రకటన మరుసటి రోజే విభజన వ్యతిరేక ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ ఆధ్వర్యంలో. ప్రకటన జరిగినట్టు మరుసటి రోజే ఆ ప్రకటన జరిగింది. 1903లో ప్రకటన జరిగింది. ఆ మరుసటి రోజు నుంచే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది ఎప్పుడు విభజన బెంగాల్ అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1905లో వచ్చింది. 1905లో విభజన అమల్లోకి వచ్చింది. సో ఆన్సర్ ఈస్ ఏ అనమాట, కరెక్ట్ ఆన్సర్. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ స్వదేశీ మూవ్మెంట్? ఈ కింది వాటిలో స్వదేశీ ఉద్యమానికి ప్రధాన వాస్తుశిల్పి ఎవరు వాస్తుశిల్పి కాదు? ఆప్షన్ కాదు అనే పదం ఉంది చూడండి, ఇంగ్లీష్లో నాట్ అనే పదం ఉంది. ఇవి బాగా చదువుకోవాలి, కన్ఫ్యూజ్ అయిపోతాం ఫాస్ట్ చదివేటప్పుడు ఎగ్జామ్ హాల్లో. సో ఆప్షన్స్ ఏమున్నాయి? అరవిందో ఘోష్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే ఎంకే గాంధీ, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. ఇక్కడ మీరు గమనించితే మనకు ఇంకో బిట్టు వచ్చేసింది. లోకమాన్య అనేది ఎవరి బిరుదు? బాలగంగాధర తిలక్. మహామాన్య అనే బిరుదు ఎవరి బిరుదు? మదన్ మోహన్ మాలవీయ యొక్క బిరుదు ఏంటి? మహామాన్య. బాలగంగాధర్ తిలక్ యొక్క బిరుదు ఏంటి? లోకమాన్య. సో అది. సో ఈ క్రింది వాటిలో మీరు ఆప్షన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఆప్షన్స్, చూడండి మీరు. ఎందుకంటే ఆప్షన్స్ బాగా చదివితేనే ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. సో ఆన్సర్ అనమాట. సో మనం ఒక్కసారి ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. మీరు ఒకసారి చూసుకుంటే కింద చూడండి ఆప్షన్స్ ఎలా ఉన్నాయో. అరవిందో ఘోష్, మహాత్మా గాంధీ. ఇది ఎప్పుడు జరిగింది స్వదేశీ మూమెంటు? 1905లో జరిగింది. 1905లో గాంధీ ఇండియాలో ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న గాంధీ సంబంధించి గాంధీ జయంతి సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశాను మహాత్మా గాంధీ మీద. సో ఆ వీడియో చూడండి. గాంధీ ఎప్పుడెప్పుడు ఇండియాకి వచ్చారు, గాంధీ ఎప్పుడు ఇండియాకి రావడంతో ఎవరి వల్ల వచ్చారు, ఎక్కడ దిగారు, మొత్తం చెప్పాను. సో ఆ వీడియో చూసానంటే మీకు వస్తామన్నమాట. గాంధీ 1893లో సౌత్ ఆఫ్రికా వెళ్ళి మళ్ళీ 1901లో ఇండియాకి వస్తారనమాట. 1901లో ఇండియాకి వస్తారు. సో 1901లో ఇండియాకి వచ్చిన వెంటనే మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు. ఆయన పని చూసుకుని ఆయన వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తారు? 1915లో మళ్ళీ రిటర్న్ ఇంటి వస్తారనమాట. సో స్వదేశీ మూవ్మెంట్ జరిగేటప్పుడు అసలు మహాత్మా గాంధీ ఇండియాలో లేరు. సో ఆన్సర్ ఈస్ మహాత్మా గాంధీ స్వదేశీ మూవ్మెంట్ యొక్క ఆర్కిటెక్ట్ అనగా వాస్తుశిల్పి కాదు. ఆన్సర్ ఈస్ బి. సో కొన్ని బిట్స్ ఎలా ఉంటాయంటే ఏంది ఇంత అంటే కొద్దిగా ఆలోచిస్తే మనం వచ్చేస్తాయి అనమాట ఇలాంటి బిట్స్. సో హ్యాపీ నాకు ఇలాంటి బిట్స్ పోస్ట్ చేస్తుంటే. ఇప్పుడు స్వదేశీ మూవ్మెంట్ గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం, ఎందుకంటే స్వదేశీ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి. సో ఇది 1905 నుంచి 1908 వరకు జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో తొలి ప్రజా ఉద్యమం ఇది. స్వాతంత్ర ఉద్యమంలో తొలి ప్రజా ఉద్యమం అంటే ప్రజలంతా కలిసి వచ్చారన్నమాట. సో అందుకోసం ప్రజా ఉద్యమం అంటారనమాట. అతివాద నాయకత్వం జరిగింది ఇది. స్వదేశంలో ఎవరి నాయకత్వం జరిగింది? మితవాద నాయకత్వంలో కాదు, అతివాద నాయకత్వంలో. ఓకే, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగింది ఇది. దేని వ్యతిరేకంగా? బెంగాల్ విభజనకు. మనకు ఇప్పుడు ఒక బిట్టు కూడా వచ్చింది మనకు, స్వదేశీ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది అని. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చింది. వందే మాతర యుద్ధం అని కూడా అంటారు దీన్ని. స్వదేశీ యుద్ధం అని వందే మాతర యుద్ధం అని కూడా అంటారు. సో ఈ వందే మాతరం ఎవరు రాశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బంకిం చంద్ర చటర్జీ రాశారు. బంకిం చంద్ర చటర్జీ గారు 1882లో రాశారు. ఆనంద్ మఠ్ అనే నవల నుంచి తీసుకున్నారు. సో దీన్ని 1897 అంటే 1997లో మొట్టమొదటిసారిగా ఐఎన్సీ కాంగ్రెస్ ఆమోదించింది. ఏంటి? వందే మాతరంని మొట్టమొదటిసారి పాడింది కూడా అక్కడే అనమాట. ఇది 12th సెషన్. సో ఒకసారి ఐఎన్సీ కాంగ్రెస్ వీడియో చూసుకున్నట్టే మీకు ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తాయి. చాలా బాగా మీకు డౌట్స్ నేను క్లియర్ చేశాను. సో ఇది వందే మాతర గీతం రాసిందేమో బంకిం చంద్ర చటర్జీ గారు, ఆనంద్ మఠ్ నవల నుంచి తీసుకున్నారు. 1882లో రాశారు. 1897లో ఐఎన్సీ కాంగ్రెస్ దీన్ని మొట్టమొదటిసారిగా పాడారు. అది 12th సెషన్. ఈ 12th సెషన్కి అధ్యక్షుడు ఎవరు? మీరు కామెంట్లో తెలియజేయండి. సో ఏదైనా ఒక కదలిక మీరు నేను కదులుతుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో అదే అనమాట. సో ఏదైనా ఒక కమెంట్ చేస్తుంటే, నేను అడిగిన క్వశ్చన్స్ మీకు కమెంట్ చేస్తుంటే మీకు ఇంకా కొత్త పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఏం తెలియని వాళ్ళు ఒక ఐఎన్సీ కాంగ్రెస్ ఒక వీడియో చూడండి, మొన్నే చేశాను. కింద ప్లేలిస్ట్లో కూడా మీకు లింక్ పెడతాను. నెక్స్ట్ మనం చూసుకుంటే 1770 నుంచి 1800 కాలంలో హిందూ సన్యాసుల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సన్యాసిత తిరుగుబాటు చేశారనమాట. క్షామం దోపిడీకి వ్యతిరేకంగా చేశారు వీళ్ళంతా. సో బ్రిటిష్ వారి వ్యతిరేకంగా పోరాటం మొదటి వారు వీళ్ళు, సన్యాసి తిరుగుబాటు అనమాట. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఓపెన్డ్ కోఆపరేటివ్ స్టోర్స్ హెడెడ్ బై స్వదేశీ వాస్తు ప్రచారిణి సభ డ్యూరింగ్ ద స్వదేశీ మూమెంట్? స్వదేశీ మూమెంట్ కాలంలో స్వదేశీ వాస్తు ప్రచారిణి సభను నాయకత్వం వహించింది ఎవరు అని చెప్పారనమాట. ఆప్షన్స్ ఏమున్నాయంటే లాలా లజపత్ రాయ్, సయ్యద్ హైదర్ రాజా, లోకమాన్య తిలక్, చిదంబరం పిల్లై. సో స్వదేశీ మూమెంట్ సమయంలో స్వదేశీ వాస్తు ప్రచారిణి అని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఈస్ లోకమాన్య తిలక్. సో బాలంగా తిలక్ యొక్క బిరుదు లోకమాన్య. ఓకే.
హూ సెటప్ ద స్వదేశ్ బంధబ్ సమితి టు ద ప్రాపగేట్ ద స్వదేశీ మూమెంట్ టైంలో స్వదేశీ బంధబ్ సమితిని స్థాపించింది ఎవరు? సో ఆప్షన్స్ సురేంద్రనాథ్ బెనర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, గోపాలకృష్ణ గోఖలే, అశ్విని కుమార్ దత్ అనమాట ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం చూద్దాం ఎక్స్ప్లెనేషన్లో. ఏంటంటే కింద నేను రౌండప్ చేసి పెట్టాను అనమాట, ఎగ్జాక్ట్ మీకు అదే కనపడేటట్టు. బెంగాల్లోని బారిసాల్లోని స్వదేశీ బంధబ్ సమితి అనే యువజన సంఘాన్ని అశ్విని కుమార్ దత్ స్థాపించారు. బెంగాల్లో బారిసాల్లో 450 శాఖలు ఉన్నాయి బెంగాల్ స్థాపించారంట. స్వదేశీ బంధబ్ సమితి ఎవరు స్థాపించారు? అశ్విని కుమార్ దత్. సో ఆన్సర్ ఏంటి? డి, అశ్విని కుమార్ దత్ ఆన్సర్. సో దీంతో పాటు ఏమేమి చేశారు అవి కూడా చూసుకుందాం. విభజన రోజును రక్షాబంధన్ దినోత్సవంగా జరుపుకున్నారు. విభజన రోజును రక్షాబంధన్ జరుపుకోవాలని చెప్పారంట. ఎవరు చెప్పారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. సో చెప్తారన్నమాట, విభజన రోజుని ఎవరు రక్షాబంధన్ జరుపుకోవాలని చెప్పారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారనమాట. సో ఇంకా ఏంటంటే బెంగాలీల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఠాగూర్ గారు అమర్ సోనార్ బంగ్లా అనే గీతం రచించారు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం. బ్రిటిష్ వస్తు బహిష్కరణ జరిగిందన్నమాట. ఇది అప్పుడు ఈ కాలం బ్రిటిష్ వస్తువులను బహిష్కరించి సొంతంగా కళాశాలలు, సొంతంగా స్టోర్స్, కెమికల్ స్టోర్స్, స్కూల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. పిసి రే అనే నాయకుడు కలకత్తాలో బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్ని ఏర్పాటు చేశారు. ఠాగూర్ గారు ఆర్థిక సహాయం చేయడంతో పిసి రే గారు కలకత్తాలో బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ విద్యా సంస్థల బహిష్కరణ జరిగింది, స్వదేశీ సంస్థల అభివృద్ధి జరిగింది. బ్రిటిష్ విద్యా సంస్థ బహిష్కరణ చేస్తారు, స్వదేశీ సంస్థలు ఏర్పాటు చేశారు. 1907లో బెంగాల్ నేషనల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. దాని యొక్క ప్రిన్సిపల్ ఏమో అరబింద్ ఘోష్గా దాని ప్రిన్సిపల్గా ఉన్నారు. యువజన సంఘాలు కూడా ఏర్పాటు చేశారు. ఓకే, సో అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డ్యూరింగ్ ద స్వదేశీ మూమెంట్ జరిగేటప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ఇంకో క్వశ్చన్ ఏంటి, మనం ఇప్పుడు చదివింది స్వదేశీ మూమెంట్ జరిగేటప్పుడు వైస్రాయ్ ఎవరు అని చదివాం. సో ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? ఐఎన్సీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అంటే దాదాభాయ్ నౌరోజీ, ఏవో హ్యూమ్, ఎంకే గాంధీ, బాలగంగాధర్ తిలక్. మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్లో వెళ్తే మనకు ఆల్రెడీ తెలుసు, 1893లో దాదాభాయ్ నౌరోజీ గారు ఉన్నారు, 1886లో దాదాభాయ్ నౌరోజీ గారు ఉన్నారు, 1906లో దాదాభాయ్ నౌరోజీ గారే ఉన్నారన్నమాట. సో ఈ జరిగేటప్పుడు 1905లో స్టార్ట్ అయింది, 1906లో కూడా కొనసాగుతుంది. సో ఎక్కువ కాలం ఇదే ఉందన్నమాట. 1905 నుంచి స్టార్ట్ అయింది, కానీ ఎక్కువ కాలం ఎవరి కాలంలో ఉంది? దాదాభాయ్ నౌరోజీ కాలంలో ఉంది. సో ఆన్సర్ ఇస్ దాదాభాయ్ నౌరోజీ. ఈయన తక్కువ కాలం ఉన్నారు కదా, సో అందుకోసం ఈయన ఆన్సర్ తీసుకోకూడదు. సో పర్ఫెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి మనం ఏదైనా సరే. సో ఆన్సర్ ఇస్ దాదాభాయ్ నౌరోజీ. సో వాట్ వాజ్ ద సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ స్వదేశీ మూమెంట్ రావడానికి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే తీవ్రమైన పరిణామాలు ఏం జరిగాయి అప్పుడు ఇది మూమెంట్ అత్యవసరంగా రావడానికి? ఎమర్జెన్సీ ఆఫ్ కమ్యూనల్ పొలిటిక్స్, స్ప్లిట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, పార్టీషన్ ఆఫ్ బెంగాల్, మత రాజకీయ ఆవిర్భావం కావడం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ అవ్వడం అంటే విడిపోవడం, బెంగాల్ విభజన జరగడం. డీస్ బి అండ్ సి. సో ఆన్సర్ మీకు ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఆన్సర్ ఈస్ డి, 2 అనమాట. ఏమేమి జరిగాయి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ అంటే ఇవి 2 విడిపోవడము, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరగడము. అదే స్వదేశీ మూమెంట్. అంటే ఏంటి బెంగాల్ విడిపోవడం ఎందుకు? స్వదేశీ మూమెంట్ అంటే తెలుసు, స్వదేశీ మూమెంట్ వల్ల బెంగాల్ విభజన జరిగినందువల్ల స్వదేశీ మూమెంట్ వచ్చింది. సో పార్టీషన్ ఆఫ్ ఐఎన్సీకి ఏంటి, స్ప్లిట్ ఆఫ్ ఐఎన్సీ కారణం ఏంటి అంటే ఇప్పుడు అప్పుడు ఏమన్నారు, మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. మోడరేట్స్ ఏమో ప్రేయర్స్లా పోవాలా అంటారు, ఎక్స్ట్రీమిస్ట్స్ ఏమో దన్నాలు చేయాలా, కొట్టాలా, తీరాలా అంటారు. సో సూరత్లో వీళ్ళు విడిపోయారు, ఇద్దరు. విడిపోవడంతో ఏమొచ్చింది? స్వదేశీ మూమెంట్ వచ్చింది. సో విడిపోవడం వల్లే కదా స్వదేశీ మూమెంట్ వచ్చింది. సో ఆన్సర్ ఇస్ బి, సి 2 కరెక్ట్ అనమాట, రీజన్స్ అనమాట అవి. హూ ప్రమోటెడ్ ద స్వదేశీ మూమెంట్ ఇన్ పంజాబ్ త్రూ ద బ్రహ్మో లీనింగ్ గ్రూప్ విచ్ బిగేన్ ద ట్రిబ్యూన్ న్యూస్ పేపర్. ది ట్రిబ్యూన్ వారపత్రిక ప్రారంభించిన బ్రహ్మో లీనింగ్ గ్రూప్ ద్వారా పంజాబ్లో స్వదేశీ ఉద్యమం ప్రోత్సహించింది ఎవరు? పంజాబ్లో స్వదేశీ ఉద్యమం ప్రోత్సహించింది ఎవరు? సుందర్లాల్, లాల్ లజపత్ రాయ్, లాల్ హరికిషన్ లాల్, కాళీశంకర్ సుకుల్. సో ఆన్సర్ ఇస్ సి అనమాట. లాలా హరికిషన్ లాల్ గారు పంజాబ్లో బ్రహ్మో లీనింగ్ గ్రూప్ ద్వారా, ట్రిబ్యూన్ అనే న్యూస్ పేపర్ ద్వారా స్వదేశీ మూమెంట్ని పంజాబ్లో స్ప్రెడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే హూ అమాంగ్ ద ఫౌండర్ ఆఫ్ అనుశీలన్ సమితి ఇన్ కలకత్తా డ్యూరింగ్ ద స్వదేశీ మూమెంట్. స్వదేశీ మూమెంట్ జరిగే సమయంలో అనుశీలన్ సమితి కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆప్షన్స్ ప్రమోద మిట్టర్, బరీంద్ర కుమార్ ఘోష్, జతీంద్రనాథ్ బెనర్జీ, ఆల్ ఆఫ్ ది అబోవ్.
సో అందరూ స్థాపించారు. సో అనుశీలన సమితి కలకత్తాలో స్వదేశీ మూవ్మెంట్ జరిగే సమయంలో ఎవరు స్థాపించారు? సార్ ఆన్సర్ ఇస్ డి అనమాట. సో వీళ్ళందరూ స్థాపించారు. సో మనం ఇంకా దీని ఎక్స్ప్లెనేషన్లో వెళ్తే ఇది బెంగాల్లో స్థాపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1902లో ప్రధానంగా 2 విప్లవ సంఘాలు ఏర్పడాయి. 1902లో ఏంటంటే ఒకటి అనుశీలన సమితి ఆఫ్ ఢాకా, రెండోది అనుశీలన సమితి ఆఫ్ కలకత్తా. ఢాకా వేరు, కలకత్తా వేరు. ఢాకాలో పులిన్ బిహారీ దాస్ స్థాపకుడు ఢాకాలో స్థాపించారు. అండమాన్ జైలుకి తీసుకెళ్లారు ఇతన్ని. అనుశీలన సమితి ఆఫ్ కలకత్తా ఎవరు స్థాపించారు? 500 శాఖలు ఏర్పడ్డాయి. స్థాపికులేమో ప్రమోద్ మిట్టర్, జితేంద్రనాథ్ బెనర్జీ, భూపేంద్రనాథ్ దత్తా, బీరేంద్ర కుమార్ ఘోష్ 4 స్థాపించారు. మూడు చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నమాట. యుగాంతర్ అనే ఒక విప్లవ పత్రిక కూడా ఉందన్నమాట. అనుశీలన సమితికి ఒక యుగాంతర్ అనే ఒక విప్లవ పత్రిక కూడా ఉండేది అప్పట్లో. స్థావరం మణిక్తలా గార్డెన్స్, కలకత్తాలోని అలీపూర్లో బాంబ్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు. కలకత్తా అంటే అలీపూర్లో ఉన్నటువంటి మణిక్తలా గార్డెన్స్ ఉండేది, అక్కడ ఉండేవాళ్ళు వీళ్ళ స్థావరాలు. వీళ్ళది ఒక బాంబ్ ఫ్యాక్టరీ కూడా ఉండేది. 1908లో కింగ్స్ఫర్డ్ ముజఫర్నగర్ జిల్లా జడ్జి మీద వీళ్ళు హత్యాయత్నం చేశారు. ఆ దాడిలో ఇద్దరు బ్రిటిష్ మహిళలు మృతి చెందారు. అతను చనిపోలేదు కానీ, కింగ్స్ఫర్డ్ చనిపోలేదు కానీ ఇద్దరు బ్రిటిష్ మహిళలు చనిపోయారు అనమాట. చంపింది ఎవరు? కుదిరామ్ బోసు, ప్రఫుల్ల కుమార్ చక్రి. ఈయన కుదిరామ్ బోస్ 17 ఏళ్ళు ఉన్నాయి. 17 ఏళ్ళలోనే ఉరి తీశారు. ప్రఫుల్ల చక్రికి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో కుదిరామ్ బోస్కి 10 ఏళ్ళలోనూ ఉరి తీయబడ్డాడు అనమాట. 1909లో మణిక్తలా గార్డెన్స్పై పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. సో అదే అనమాట. సో హూ సపోర్టెడ్ ద స్వదేశీ మూవ్మెంట్ డ్యూరింగ్ ద బనారస్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క బనారస్ సెషన్లో స్వదేశీ మూవ్మెంట్ని సపోర్ట్ చేసింది ఎవరు అని అడిగామన్నమాట. భారత జాతీయ కాంగ్రెస్ బనారస్ సమావేశంలో స్వదేశీ ఉద్యమానికి ఎవరు మద్దతు ఇచ్చారు? సో ఆప్షన్స్ ఏమున్నాయంటే ఏ గోపాలకృష్ణ గోఖలే, బి అబ్దుల్ హలీం గజ్నవి, బాలగంగాధర్ తిలక్, సతీష్ చంద్ర ముఖర్జీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఎక్స్ప్లెనేషన్లో వెళ్తే, సో 1905లో బనారస్ సెషన్కి గోఖలే గారు అధ్యక్షత వహించారు. స్వదేశీ తీర్మానం ఆమోదం జరిగింది. స్వదేశీ తీర్మానం అంటే స్వదేశీ వస్తువులు వాడాలని అందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. సో ఏంటంటే స్వదేశీ తీర్మానం ఎప్పుడు జరిగిందంటే 1905. స్వరాజ్ తీర్మానం ఎప్పుడంటే 1906. అదే మనకు సూరత్ స్ప్లిట్, సూరత్లో ఐన్ సనద్ ఎప్పుడు విడిపోయిందంటే 1907లో విడిపోయింది. అదే సంపూర్ణ స్వరాజ్ అంటే 1929 లాహోర్ సెషన్లో జవహర్లాల్ నెహ్రూ గారు చేశారన్నమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. స్వదేశీ తీర్మానం ఎప్పుడు 1905 ఐఎన్సీ కాంగ్రెస్ బనారస్లో జరిగింది, గోఖలే గారు. అదే స్వరాజ్ తీర్మానం 1906 కలకత్తాలో దాదాపు నౌరోజీ గారు ఉన్నారు. అదే కాంగ్రెస్ స్ప్లిట్ ఎప్పుడైందంటే 1907 సూరత్లో జరిగింది, అధ్యక్షుడు రాస్ బిహారీ ఘోష్. అదే సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఎప్పుడు జరిగిందంటే 1929 జవహర్లాల్ నెహ్రూ గారు. సో అదే అనమాట. సో వై డిడ్ ద ట్రెండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం బిగేన్ ఫ్రమ్ 1905? ఎందుకు ఒక ఉగ్రవాద ధోరణి ప్రారంభమైంది 1905 నుంచే ఎందుకు ప్రారంభమైంది అంటే ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకుంటే గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క వృద్ధి, డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద గ్రోత్ ఆఫ్ మోడరేట్స్, మిత్వాదుల పెరుగుదలపై అసంతృప్తి, మిత్వాలు చేసినటువంటి వాళ్ళ యొక్క గ్రోత్ కనపడట్లేదు అనమాట. అందుకోసం డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అంత పీపుల్ అంతా. సో రియాక్షన్ ఆఫ్ ఇంక్రీజింగ్ వెస్టర్నైజేషన్, పెరుగుతున్న పాశ్చాత్యీకరణకు ప్రతిచర్య. పాశ్చాత్యీకరణ ఇండియాలో పెరిగిపోతుంది, అది కూడా కారణమా? రియాక్షనరీ పాలసీస్ ఆఫ్ కర్జన్ యొక్క ప్రతిచర్య విధానాల. సో ఆప్షన్ ఏ, బి మాత్రమే కరెక్ట్, బిసి మాత్రమే కరెక్ట్, సిడి మాత్రమే కరెక్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్ని కరెక్టేనా? సో ఇవన్నీ ఆలోచించండి. ఆ టైంలో ఎలా ఉంటుంది, మనము ఆ టైంలో ఎలా ఉంటే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం, ఆ విధంగా ఆలోచించి ఆన్సర్ దొరికిపోతుంది. సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అనమాట. సో మీకు ఎందుకంటే ఆ టైంలో మనకు విద్య బాగా ఉండడం వల్ల ఇంకా వాళ్ళలో భావోద్వేగాలు, విద్య లేకపోతే ఎవరు చెప్తే అలా వింటారు. ఈ విద్య బాగుంటే ఎవరి వానికి రాజు అనమాట. సో విద్య బాగుండడం కూడా అందరూ కూడా వ్యతిరేకంగా పోరాడారు అనమాట. ఎక్స్ట్రీమిజం పెరిగిపోయింది అనమాట. సో ఇంకా మోడరేట్స్ వల్ల విసిగిపోయారనమాట. ఈ అడుక్కోవడము, ప్రేయర్ చేయడం, పిటిషన్ పెట్టడము, ఓట్స్ తీసుకోవడం, ఇదంతా నచ్చలేదు పీపుల్స్కి. ఇదంతా లేట్ ప్రాసెస్ ఇదంతా. ఇంక రియాక్షన్ టు ద ఇంక్రీజింగ్ వెస్టర్నైజేషన్. సో పెరుగుతున్నటువంటి దేశంలో పాశ్చాత్యీకరణ పెరిగిపోతుంది, ఇది కూడా ఒక కారణం అనమాట. సో రియాక్షనరీ పాలసీస్ ఆఫ్ కర్జన్ యొక్క ప్రతి దానికి కర్జన్ అడ్డు రావడం, అంతే ఇంకా బెంగాల్ విభజన జరగడము, ఏదో చట్టాలు తీసుకురావడము. సో అట్లా చేయడం వల్ల ఇది కూడా కారణం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్తే, స్వదేశీ మూవ్మెంట్ హ్యాడ్ ఇట్ జెనిసిస్ ఇన్ ద యాంటీ పార్టీషన్ మూవ్మెంట్ ఫర్ బెంగాల్. స్వదేశీ ఉద్యమము బెంగాల్ కోసం విభజన వ్యతిరేక ఉద్యమంలో ఉద్భవించింది. స్వదేశీ ఉద్యమం బెంగాల్ కోసం
విభజన వ్యతిరేక ఉద్యమంలో ఉద్భవించింది. అంటే బెంగాల్ విభజించడం వలన స్వదేశీ ఉద్యమం వచ్చింది అని అర్థం అనమాట. సో బి ఆప్షన్ ఏంటి, ద గవర్నమెంట్ డెసిషన్ ఫర్ ద పార్టిషన్ ఆఫ్ వాజ్ మేడ్ ఇన్ పబ్లిక్ 1903. విభజన కోసం ప్రభుత్వం నిర్ణయం 1903లో బహిర్గతమైంది, 1903లో అనౌన్స్ చేశారనమాట. సి ఏంటి, ద అఫీషియల్ రీజన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిఫర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ రీజన్ దట్ వాజ్ టు చెక్ ద రైజింగ్ నేషనలిజం. పరిపాలన యొక్క అధికారిక కారణం అసలు కారణానికి భిన్నంగా ఉంది, అంటే పెరుగుతున్న జాతీయతను తనిఖీ చేయడం. వీళ్ళు ఏం చేశారంటే అధికారిక కారణం వేరే చెప్పారు, అలాగే ఇంటెన్షన్ వేరే ఉంది లోపల. బయటికి ఏం చెప్పారు వీళ్ళ యొక్క అదే ఆప్షన్ అదే అనమాట. ఈ అఫీషియల్ రీజన్ ఒక విధంగా ఉంది, కానీ వాళ్ళు చేసేది వాళ్ళు పరిపాలనకు సంబంధించి చేశారని బయటకు చెప్తున్నారు, కానీ వాళ్ళు లోపలేమో వేరే పెట్టుకొని వేరే చేశారనమాట. సో అది డి ఆప్షన్ ఉంది చూడండి. ద వెస్టర్న్ హాఫ్ ఆఫ్ ద హిందూ డామినేటెడ్ రీజియన్ అండ్ ఈస్టర్న్ హాఫ్ ఆఫ్ ద రీజియన్ వాస్ ముస్లిం రీజియన్. సో పశ్చిమ భాగం మొత్తం హిందువులు ఎక్కువ ఉన్నారు, తూర్పు భాగం అంతా ముస్లింలు ఎక్కువ ఉన్నారు. సో అట్లా విభజించారు, అంటే మతాలకు తగ్గట్టు విభజించారు, అంటే డివైడ్ అండ్ రూల్ అని దీన్ని అంటారనమాట. సో డివైడ్ అండ్ రూల్ చేయడం వల్ల సో వీళ్ళకి సపరేట్, అంటే వీళ్ళకి మీరు కలిసి ఉంటే మీరు మా మీదకి వచ్చండారా అని ఏం చేస్తారంటే వీళ్ళిద్దరికి వేరు చేసి పడేసి, సో వీళ్ళకేమో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న స్థానాలు అక్కడ వెళ్ళి వాళ్ళ పొగటికి వీరట్ట చేయరా అని వాళ్ళకి ఇచ్చేయడం, మళ్ళీ హిందూ స్థానాల దగ్గరికి వచ్చి వీళ్ళకి అది చేయడం. సో ఇద్దరి మధ్య గొడవలు పెట్టేసి మీరు మా దగ్గర రారు కదా, అందుకోసం అట్లా ఆలోచించారు. దాన్ని డివైడ్ అండ్ రూల్ అనమాట. సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ దేవో. సో అన్నీ కరెక్ట్ అన్నాం, పైవన్నీ కరెక్ట్ అనమాట. సో అందుకోసమే సో ఫైండ్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు కాబట్టి పైవన్నీ కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఇస్ 4. సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కేమ్ ఇంటూ ఫోర్స్. ఇక పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది పూర్తిగా? సో ఒకసారి మనం చూసుకుంటే అక్టోబర్ 16, 1905, అక్టోబర్ 17, 1906, అక్టోబర్ 16, 1906, అక్టోబర్ 17, 1905. సో ఆన్సర్ చూసుకుంటే మనము బెంగాల్ విజయం గురించి మనం అవసరం ఇప్పుడు మాట్లాడుకున్నాం. 1903లో అనౌన్స్ చేశారు, కర్జన్ అనౌన్స్ చేశారు. దీనికి 1905లో బెంగాల్ విభజన జరిగింది, 1905లో అక్టోబర్ 16న జరిగింది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఒకసారి అక్టోబర్ 16న జరిగింది. ఈ రోజునే మనం రక్షాబంధన్ జరుపుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారనమాట. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ప్రొపగండా త్రూ ద న్యూస్ పేపర్స్. సో కింది వాటిలో వార్తాపత్రికల ద్వారా ప్రచారం చేయని ఏది? ఈ కింది వాటి ద్వారా వార్తాపత్రికల ద్వారా ప్రచారం చేయని ఏది? ఆప్షన్స్ ఏమున్నాయి? హితబడి, షామ్లీ, సాంజీబని, బంగాళీ. సో ఏంటివి? ఈ కింద వల్ల న్యూస్ పేపర్ ఏవి కాదు అంటూ అనమాట. ఆప్షన్స్ అదే అనమాట. సో మనం ఒకసారి ఆన్సర్లో వెళ్తే ఆన్సర్ ఇస్ బి అనమాట. సో ఏంటంటే షామ్లీ అనేది కాదనమాట. సో మనం ఒకసారి చూసుకుందాము. ఏంటంటే హితబడి అనేది ద్విజేంద్రనాథ్ ఠాగూర్ యొక్క పత్రిక. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ అని. ద్విజేంద్రనాథ్ ఠాగూర్ యొక్క న్యూస్ పేపర్. సంజీవని బెంగాల్ అనేవి సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క పత్రికలు. సంజీవని బెంగాల్ అనేవి సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క పత్రికలు. అదే హితబడి ఏమో ద్విజేంద్రనాథ్ ఠాగూర్ యొక్క పత్రికలు. అంతేగాని ఈ షామ్లీకి ఎటువంటి సంబంధం లేదు. సో షామ్లీ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో షామ్లీ సంబంధం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుంటే స్వదేశీ మూవ్మెంట్ ఇస్ లెడ్ టు ద బైకాట్ ఆఫ్ ఫారెన్ గుడ్స్. అంటే స్వదేశీ మూవ్మెంట్ అనగా దేని దారి తీసింది మనం ఒకసారి చూసుకుంటే ఏ ఆప్షన్? బైకాట్ ఆఫ్ ఫారెన్ గుడ్స్, బి కార్ప్స్ ఆఫ్ వాలంటీర్స్, సి ఎంఫసిస్ ఆన్ ఆత్మశక్తి ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్, ప్రోగ్రామ్ ఆఫ్ స్వదేశీ మూవ్మెంట్. ఒకసారి మనం తెలుగులో మనం చూసుకుందాము. విదేశీ వస్తువుల బహిష్కరణ, కార్ప్స్ ఆఫ్ వాలంటీర్ తీసుకురావడం, ఆత్మశక్తి లేదా స్వావలంబనకు ప్రాధాన్యత ఇవ్వడం. ఆత్మశక్తి అంటే స్వావలంబన అంటే ఏం లేదు, మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలా, ఎవరి మీద ఆధారపడకూడదు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇక్కడ నుంచి ముడి పదార్థాలు తీసుకోవడం, అక్కడ పోయి ఇక్కడ నుంచి బట్ట తీసుకోవడం, అక్కడ పోయి షర్ట్ తీసుకురావడం, అట్లా చేసేవాళ్ళు అనమాట. సో అట్లా కాకూడదు, మనమే బట్టలు తయారు చేస్తే మనమే వేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. దాన్నే స్వావలంబన అంటారు అనమాట. సో 4th ఆప్షన్ ఏముంది? స్వదేశీ లేదా జాతీయ విద్యకు ప్రాముఖ్యత. స్వదేశీ లేదా జాతీయ విద్యకు ప్రాముఖ్యత ఉంది. సో ఆప్షన్స్ అన్నీ చూసుకోండి. ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబవ్. సో అన్నీ కూడా స్వదేశీ ఉద్యమానికి దారితీసింది. విదేశీ వస్తువుల బహిష్కరణ చేయాలని చెప్పారు. కార్ప్స్ ఆఫ్ వాలంటీర్స్ రావాలన్నారు. స్వావలంబన తీసుకురావాలని చెప్పారు. స్వదేశీ జాతీయ విద్య యొక్క కార్యక్రమం, స్వదేశీ లేదా జాతీయ విద్య యొక్క కార్యక్రమం, స్వదేశీ విద్యా సంస్థ మనమే స్థాపించాలని చెప్పారనమాట. సో అన్నీ మనమే. సాంగ్స్ ఫర్ ఇన్స్పైరింగ్ మాసెస్ డ్యూరింగ్ ద స్వదేశీ మూవ్మెంట్ వర్ రిటన్ బై. స్వదేశీ మూవ్మెంట్ టైంలో ఒక ఇన్స్పైరింగ్ మాస్ని ఇన్స్పైరింగ్ చేయడం కోసం ఒక పాటలు రాసేవాళ్ళు. వాళ్ళు ఎవరు? ఉత్తేజపరచడానికి పాటలు రాసేవారు ఎవరు? కింది వారిలో ఆప్షన్ సార్ చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్, రజనీకాంత్ సేన్, ముకుంద దాస్, అభనేంద్రనాథ్ ఠాగూర్. సో కింద మళ్ళీ ఇచ్చామన్నమాట. ఓన్లీ ఏబిసి కరెక్ట్, ఓన్లీ బి అండ్ సి కరెక్ట్, ఓన్లీ సి అండ్ డి కరెక్ట్, ఓన్లీ ఏబి కరెక్ట్. సో అప్పట్లో రచయిత గురించి తెలిసి ఈ క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం.
సో సివిల్స్ లాంటి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. సో అందుకోసమే నేను కొన్ని డిఫరెంట్ క్వశ్చన్ తీసుకొస్తున్నాను. నేను మీరు చూసే ఉంటాను, స్టార్టింగ్లో నేను చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాను. దాని తర్వాత నేను ఓన్లీ 1 ఓన్లీ 2 కొన్ని విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అలాంటి క్వశ్చన్ తీసుకొచ్చాను. ఎందుకంటే వీడియో చూసేటప్పుడు ఒక మంచి ఫీలింగ్తో స్టార్ట్ అవుతారు, దాని తర్వాత మనం పెంచుకుంటూ అయితే బాగుంటుందని. సో ఇలా చేశాను అనమాట. ఇంకా మనం చూద్దాము. ఆన్సర్ ఈస్ అబింద్రనాథ్ ఠాగూర్. సో వాజ్ ఏ ప్రొఫిలరిక్ పెయింటర్ హూ బ్రోక్ ఏ డామినేషన్ ఆఫ్ విక్టోరియన్ పెయింటింగ్స్. అతను విక్టోరియన్ పెయింటింగ్స్ వేసేవాడు, అంతేకాని అతను ఒక రచయిత కాదు. సో అబింద్రనాథ్ ఠాగూర్ గారు ఒక పెయింటర్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఏంటంటే, సో ఈ క్వశ్చన్ చూసుకుందాం. ద annulment ఆఫ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ డన్ ఇన్ విచ్ ఇయర్? బెంగాల్ విభజన రద్దు ఏ సంవత్సరంలో జరిగింది? బెంగాల్ విభజన రద్దు ఏ సంవత్సరం జరిగింది? 1910, 1911, 1912, 1913లో ఏ సంవత్సరం జరిగింది? ఒకసారి మనం చూసుకుంటే ఆన్సర్ చూసుకుంటే 1908 ఉద్యమం అణచివేయబడింది. 1908 ఏంటంటే స్వదేశీ ఉద్యమం అణచివేయబడింది. సో ఏంటంటే ఇంకా 1912లో బ్రిటిష్ జార్జ్ 5 ఇండియాకి వచ్చారనమాట. ఇండియాకి పర్యటన సందర్భం వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ హార్టింజ్ 2 ఢిల్లీ దర్బార్లో బెంగాల్ విభజన రద్దు అన్న ప్రకటన చేశారు. కానీ 1911లో ప్రకటన చేసి 1912లో అమల్లోకి వచ్చిందన్నమాట. సో అదే అనమాట. రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చి ప్రకటన, అమలు 1912లో వచ్చింది, ప్రకటన 1911లో వచ్చింది. సో అదే అనమాట. నెక్స్ట్ మనం ఒకసారి చూసుకుంటే, వాట్ అమాంగ్ ద బిలో డూ యూ థింక్ వర్ ద రీజన్స్ ఫర్ ఫిజిలింగ్ అవుట్ ఆఫ్ ద స్వదేశీ మూమెంట్? స్వదేశీ ఉద్యమం నుండి బయటపడటానికి క్రింది వాటిలో ఏవి ఉన్నాయి అంటే, ఏ సివియర్ గవర్నమెంట్ రిప్రెషన్, బి మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ వర్ ఏదర్ అరెస్టెడ్ ఆర్ డిపార్టెడ్ బై 1908, ఇంటర్నల్ సీక్వెబుల్స్ అమాంగ్ ద లీడర్స్, ద మూమెంట్ రిమైన్డ్ కన్ఫైన్డ్ టు ద సర్టన్ క్లాసెస్. సో తెలుగులో ఒకసారి చూద్దాము, తెలుగులో బాగా అర్థమవుతుంది. తీవ్రమైన ప్రభుత్వ అణచివేత ఉండడం, 1908లో చాలామందికి నాయకులకు అరెస్ట్ చేశారు లేదా బహిష్కరించారు, నాయకుల్లో అంతర్గత గొడవలు రావడం, ఉద్యమం కొన్ని తరగతులు పరిమితం చేయబడింది. సో ఇవన్నీ ఈ వాటిలో ఏది కరెక్ట్? ఆప్షన్స్ ఉన్నాయి కింద. మళ్ళీ ఆల్ ఆఫ్ ది అబోవ్, బి అండ్ సి, సి అండ్ డి, ఏ అండ్ బి. సో ఆన్సర్స్ మనం చూసుకుంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్ అనమాట. సో మొత్తం చూసుకుంటే తీవ్రమైన ప్రభుత్వ అణచివేత. సో స్వదేశీ మూమెంట్ నుంచి బ్రిటిష్ వాళ్ళు బయటపడడానికి ఏమేం చేశారంటే అణచివేత బాగా చేశారు. 1908లో చాలామంది అరెస్ట్ చేశారు, నాయకులను అంతర్గత గొడవలు పెట్టారు, వాళ్ళ వల్ల గొడవలు పెట్టారు, ఉద్యమం కొన్ని తరత్వంలో పరిమితమైంది. సో దానివల్ల ఆ ఉద్యమం అణచివేయబడింది అనమాట. సో ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. బీసీ పాల్ అండ్ అరబిందో స్పోక్ ఆఫ్ ద హిందూ నేషన్ అండ్ హిందూ ఇంట్రెస్ట్. బిపిన్ చంద్రపాల్ మరియు అరబిందో ఘోష్ హిందూ దేశం మరియు హిందూ ప్రయోజనాల గురించి మాట్లాడారు. ద కాంగ్రెస్ స్ప్లిట్ అట్ సూరత్ కేమ్ ఇన్ డిసెంబర్ 1906. సూరత్లో కాంగ్రెస్ విభజన 1906లో డిసెంబర్లో వచ్చింది. స్వరాజ్ వాజ్ మెన్షన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1906 ఇన్ కాంగ్రెస్ రెజల్యూషన్. 1906లో కాంగ్రెస్ తీర్మానంలో స్వరాజ్ మొదటిసారిగా ప్రస్తావించబడింది. తిలక్ వాజ్ సెంట్ టు ద మాండ్లే జైల్ ఫర్ 6 years. తిలక్ను మాండ్లే జైలుకి 6 సంవత్సరాలు పంపించారు. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్, ఓన్లీ బి అండ్ సి కరెక్ట్, ఓన్లీ ఏసీడీ కరెక్ట్, ఓన్లీ బి ఏ అండ్ బి కరెక్ట్. సో ఏది కరెక్టో మీరు చెప్పండి అనమాట. సో ఆన్సర్ ఈస్ 3 ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్. ఎందుకు నీ రీజన్ తెలియదు. ఓన్లీ ఏసీడీ కరెక్ట్ అన్నారు, ఏసీడీ కరెక్ట్ అన్నారు. సో మనం ఒకసారి తెలియజేద్దాము. సో కాంగ్రెస్ స్ప్లిట్ ఏమన్నాడు? కాంగ్రెస్ స్ప్లిట్ సూరత్లో జరిగింది కరెక్టే, కానీ 1906లో జరగలేదు, 1907లో జరిగింది. 1906లో జరగలేదు, 1907లో సూరత్ స్ప్లిట్ జరిగింది. మనం ఇప్పుడు దాన్ని మాట్లాడుకున్నాము 1906లో స్వరాజ్ అనే తీర్మానం జరిగింది అని. 1906లో స్వరాజ్ అనే తీర్మానం జరిగింది. స్వదేశీ తీర్మానం 1905లో జరిగింది. స్వరాజ్ తీర్మానం 1906లో జరిగింది. అదే కాంగ్రెస్ యొక్క స్ప్లిట్ 1907లో జరిగింది. అదే సంపూర్ణ స్వరాజ్ తీర్మానం 1929లో జరిగింది. సో ఇవన్నీ సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి మనం. సో అది అనమాట. మిగతా అన్నీ కరెక్టే. సో బి మాత్రమే తప్పు కాబట్టి ఏసీడీ మాత్రమే కరెక్ట్ అనమాట. సో మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూసుకునే 1907లో సూరత్ స్ప్లిట్ జరిగింది, అంతేగాని 1906లో కాదు. రాజ్ బిహారీ ఘోష్ అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు, కాంగ్రెస్ స్ప్లిట్ జరిగింది. సో ప్లీజ్ ఇంకా మీరు ఇచ్చే లైక్ల వల్లే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. సో అదే నాకు మోటివేషన్. మీరు లైక్లు ఏమి ఇవ్వకుండా, కామెంట్స్ ఏం చేయకుండా ఉంటే నాకు కూడా అరే ఎవరికి ఏమి యూజ్ అవ్వట్లేదు కదా, ఎందుకు చేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు. సో మీ కామెంట్స్, మీ లైక్లే నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే మీకు ఈ లెసన్లో ఏ ఒక్క క్వశ్చన్ కొత్తగా నేను నేర్చుకున్నాను అనిపిస్తేనే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫేస్బుక్లో మీ ఎడ్యుకేషన్ గ్రూప్స్లో షేర్ చేయండి, లేకపోతే ఏమొద్దు నాకు.
అండ్ మీరు కూడా డైలీ వీడియోస్ చూస్తూ ఉండండి, చాప్టర్ వైజ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు నా వీడియోస్ చూసకపోయినా సరే బుక్స్ అన్న వేరే వీడియోస్ అన్న చూసి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ రాకముందు, నోటిఫికేషన్ రాకముందే మీరు ఏదైనా రెడీగా ఉండండి. సో మన సోషల్ మీడియా లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటాయి. టెలిగ్రామ్లో కూడా మన గ్రూప్ లింక్ ఉంటుంది. ఒక గ్రూప్ అక్కడ పీడిఎఫ్స్, సిలబస్లు మీకు నచ్చిన ఏ బుక్ కావాలంటే ఆ బుక్ నాకు మెసేజ్ చేసా అంటే నేను వెంటనే అవన్నీ పోస్ట్ అనే ప్రయత్నిస్తాను. అండ్ డిస్కషన్ కూడా జరుగుతుంది. ప్రతిరోజు మనం ఒక సిలబస్ పెట్టుకొని అక్కడ మనం చదువుకుంటూ వెళ్తున్నాం అక్కడ కూడా. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటాయి. మన ఫేస్బుక్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి, అప్డేట్స్ వస్తుంటాయి మీకు అన్ని. సో అన్నీ మీకు లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీరు అన్నీ చూడండి, ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు, మీరు ఆల్రెడీ సీనియర్స్ తెలిసే ఉంటుంది. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేయనీకి ఉంటుంది, ఇంకా ఓన్లీ చదవడం తప్ప. సో ఇప్పుడే అన్ని ప్రాక్టీస్ చేసుకుని రెడీగా ఉందాం మనం అందరం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.